హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు పొట్లకాయతో మసాలా కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేనైతే ఒక పొట్లకాయని తీసుకున్నానండి. ఇలా చాకుతోటి పైన పీల్ అంతా తీసేసుకోవాలి. తీసి నీటితోటి బాగా క్లీన్గా కడుక్కోవాలండి. లోపల చూడండి, విత్తనాలు బాగా ముదిరిపోయి గట్టిగా ఉన్నాయి. ఇవైతే మనం అసలు వాడకూడదు, తీసి పక్కన పడేద్దాం. ఇలా ఈ పొట్లకాయ లోపల ఉన్న విత్తనాలన్నీ మనం తీసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పొట్లకాయతో పాటు మిగతా కావాల్సినవన్నీ కూరగాయలన్నీ కట్ చేసుకుందామండి. చూడండి, ఈ పొట్లకాయల ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, 2-3 టమాటాలు, 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. నేనైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి. ఇవి మనకి చక్కగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే 2-3 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోవాలండి. చూడండి, మనకి ఆనియన్ దోరగా వేగింది. వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ ఎప్పుడైనా కానీ మనకు ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం మసాలాని యాడ్ చేయాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి. మన మసాలా పూర్తిగా ఫ్రై అవ్వదు. అందుకని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం మసాలాని యాడ్ చేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచి ఫ్లేవర్ వచ్చిందండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. అలాగే వాటితో పాటు మనం 4-5 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుందాం. వాటితో పాటు ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ పసుపు, ఒక 1 or 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇదంతా వేసి బాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ మిశ్రమాన్ని బాగా మగ్గనిద్దామండి. ఒక 5 minutes మగ్గనిచ్చామా. చూడండి, మనకి టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇందులో నేను ఒక 1 or 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగుని మనం బాగా కలుపుకోవాలండి. చక్కగా ఎక్కడ పెరుగుగడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. లేకపోతే మీరు ముందే మంచిగా మెత్తగా చేసేసుకొని స్మాష్ చేసేసుకొని పెరుగుని తీసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలాగైనా కలుపుకోండి, అలాగైనా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు మీ రుచికి కావలసినంత కారాన్ని వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనిద్దామండి. చూడండి, మనకి ఆయిల్ అంతా ఇలా పైకి తేలాడుతుంది. అంటే ఆల్మోస్ట్ మనం వేసినవన్నీ బాగా చక్కగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉన్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసి చక్కగా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం కలిపిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని కలిపి మూత పెట్టేసి ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ అవ్వనిద్దామండి. నేను ఒకసారి ఇలా కలిపేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ అవ్వద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది. పర్ఫెక్ట్గా మనకి పొట్లకాయ మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా దీన్ని మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసేసి పొయ్యి కట్టేసేసుకొని
మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. అంతేనండి, మన కొత్తిమీర చక్కగా మగ్గిపోతుంది. మనం మంటనైతే పెట్టే పని లేదు. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఒక్కసారి కర్రీని మనం బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, పొట్లకాయ మసాలా కర్రీ రెడీ. వీడియో కానీ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.